హలో అండి. వెల్కమ్ టు వల్లభ టిప్స్ అండ్ వ్లాగ్స్. ఇది చూస్తే నా చిన్ననాటి జ్ఞాపకం అనే అనుకోవచ్చు. ఎందుకంటే నేను సెకండ్ క్లాస్ అలా చదివే టైంలో ఈ పెంకుటింట్లోనే మేము అద్దెకున్నాము. అండ్ ఇక్కడ ఎవరు చూసినా కూడా వరుసలు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడ చూసినా ఇంటింటికి కొబ్బరి చెట్లు ఇవన్నీ గ్రీనరీగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి మేకపిల్లలు. ఇవి పాలు తాగుతూ ఉన్నాయంట. అందుకని ఇవి బయటికి వదలరట. మా తమ్ముడేమో మేకలు ఉన్నాయిరా చూద్దామని చెప్పేసి తీసుకొచ్చాడు. వీళ్ళు కూడా తెలిసినోళ్ళేలేండి. వీళ్ళు కూడా వరుసలు పెట్టి పిలుస్తారు. అత్త అలా వరుస అనమాట. ఇక్కడ ఎవరు కూడా వరుసలు పెట్టి ఎక్కువ పిలుచుకుంటారు. విలేజ్ అనేసరికి అదొక ఫీల్ కదండీ. ఇక్కడ పొల్యూషన్ ఉండదు. పిల్లలు కూడా అలాగే ఊర్లో విలేజ్‌లో బాగా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. గిరగిరా తిరుగుతూ ఉంటారు. అండ్ మన సైడ్ అయితే సిటీ సైడ్ అయితే పిల్లల్ని బయటికి రానివ్వము. ఎందుకంటే వెహికల్స్, బైక్స్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా! అందుకు. ఇక్కడైతే నాకు అంటే వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే బయట తిరగడం, బయట ప్రపంచం చూడడం ఎంత బావుంటదో. అండ్ మీరెక్కడ చూసినా గూడా చాలా గ్రీనరీగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి కాకులు, పిచ్చుకలు ఇవన్నీ గూడా బోలెడు లాట్ ఆఫ్ ఉంటాయి బర్డ్స్. కానీ సిటీ సైడ్‌కొచ్చేసరికి మనకి ఒక్క కాకి కనిపించదు. పిచ్చుకలను చూద్దామన్నా కనిపించవు. ఎందుకంటే అంత పొల్యూషన్ ఉంటది సిటీ సైడ్. పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుతున్నారు. మేమొచ్చిన దగ్గర నుంచి మాతోనే తిరుగుతా ఉన్నారు వీళ్ళైతే. వీళ్ళెంత సరదాగా ఆడుతా ఉంటారంటే అక్కడ గవర్నమెంట్ స్కూలే వీళ్ళు పిల్లలు. ఇంకా స్కూల్‌కెళ్ళడం, స్కూల్ నుంచి బయటికి రావడం, ఇలాగే తిరుగుతూ ఆడుకోవడం. ఈ హ్యాపీనెస్ వేరు కదండీ అసలు. యాక్చువల్ చెప్పాలంటే బాల్యం అనేది ఎంత గొప్ప వరమో. ఇక్కడొచ్చి నా చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలు. నేనిక్కడ సెకండ్ క్లాస్ ఆర్ థర్డ్ క్లాస్ వరకు చదివాను. అండ్ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉప్పేపాలెం అని చెప్పేసి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటా వెళ్ళి చదువుకునేవాళ్ళం. అంటే ఇవి చూస్తే ఎవరికైనా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయేమో తెలీదు గానీ నాకైతే గుర్తుకొచ్చాయి. ఇది హాస్టల్ కమ్ స్కూల్ అప్పట్లో. ఇప్పుడు హాస్టల్ అనేది సపరేట్‌గా ఉంది. కానీ నేను ఈవినింగ్ వచ్చాను. అలా ఆ స్కూల్లోకి కూడా ఎంటర్ అయ్యాను. కానీ హాస్టల్ వచ్చేసరికి అసలు రూపురేఖలే లేవండి. నేనున్నప్పుడు ఒకలాగుంది. ఇప్పుడైతే అస్సల చెట్లు చూడండి ఎంత బాగా వచ్చాయో చెట్లు. నేనున్నప్పుడైతే చాలా అంటే అసలు చెట్లే లేవు. గోంగూర మొక్కలు ఇవన్నీ ఉండేయి అంతే అంతవరకు. మొత్తానికైతే స్కూల్ లోపలికైతే వచ్చేసాను. ఐ థింక్ పిల్లలందరికీ ఇప్పుడు లంచ్ అవర్ అనుకుంటా. అందుకే బయటున్నారు. ఇక్కడొచ్చి మా పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్దామని చెప్పేసి బస్ కోసం వెయిటింగ్. అంటే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ అలా ఉంటదిలెండి. అంటే బస్ ఏ టైంకొస్తుందంటే అదే టైంకి వస్తుంది. ఆ టైంకి అక్కడుంటేనే బస్ దొరుకుతుంది. లేదంటే బస్ దొరకదు. అంటే డేలో 4 టైమ్స్ బస్సొస్తుంది. ఎలా అంటే మార్నింగ్ 7కి ఒకసారి, అలాగే 11 ఏఎంకి ఒకసారి, అండ్ ఈవినింగ్ 4కి ఒకసారి, అండ్ నైట్ 7 ఆ టైంకి ఒకసారి. అలా 4 టైమ్స్ అనేది డేలో వస్తాయి. ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. థ్యాంక్ యూ.